ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో విజయవాడ కనకదుర్గాదేవి తనని నమ్ముకున్న భక్తుడికి ఏ వరం ఇచ్చిందో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. 5వ మరియు 6వ శతాబ్దంలో మహేంద్రుడు అనే ధర్మవంతుడైన రాజు విజయవాడను పరిపాలించేవాడు. అతను గొప్ప పాలకుడు అయినప్పటికీ పిల్లలు లేని బాధ అతని మనసుకి చాలా బాధ కల్పించింది. అతను రోజు ఇంద్రకీలాద్రి కొండపైకి వచ్చి చిన్న గుడిలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేవాడు. ఒకరోజు రాత్రి రాజుకి దుర్గాదేవి ప్రకాశిస్తూ కలలో కనిపించి ఇలా అంటుంది: ఓ మహేంద్రరాజా, ఈ కొండపైన నా కొరకు ఒక ఆలయాన్ని నిర్మించి దానికి మెట్ల బాటను ఏర్పాటు చేయి. దానికి ప్రతిఫలంగా నేను నీకు ఒక కుమారుడిని ప్రసాదిస్తాను అని చెప్పి మాయమైపోయింది. ఆ రాజు దుర్గాదేవి ఆజ్ఞను పాటించి మరుసటి రోజు తన మంత్రిని పిలిచి ఇలా ఆజ్ఞాపించారు: మీరు వెంటనే వెళ్ళి ఇంద్రకీలాద్రి కొండపైన ఒక మహా అద్భుతమైన ఆలయాన్ని మరియు దానికి చేరుకునేందుకు సులభతరంగా ఉండే విధంగా మార్గాన్ని నిర్మించమని చెప్పాడు. ఆలయం పూర్తయిన వెంటనే రాజుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ యువరాజు ఆ రాజ్య ప్రజలందరి ప్రేమను పొందుతూ పెరిగాడు. ఇంతలో ఒక విషాద సంఘటన జరిగింది. ఒకరోజు సాయంత్రం యువరాజు తన రథాన్ని వేగంగా నడుపుకుంటూ కొండ దిగుతున్నాడు. అదే సమయంలో ఒక తల్లి తన చిన్న బిడ్డతో మెట్ల దారిలో వెళ్తూ ఉండగా అనుకోకుండా ఆ చిన్నారి రథం చక్రం కింద పడి చనిపోతుంది. బిడ్డను కోల్పోయిన తల్లి రాజు వద్దకు వెళ్ళి న్యాయం కోరింది. రాజు వెంటనే విచారణ జరిపించాడు. ఆ విచారణలో రాజుకు తన కుమారుడే దోషి అని తెలుస్తుంది. ధర్మానికి కట్టుబడిన మహారాజు తన కుమారుడిని సంఘటన జరిగిన ప్రదేశంలోనే శిక్షించమని తన భటులకు ఆదేశిస్తాడు. భటులు శిక్ష అమలు చేస్తున్న సమయంలో దుర్గాదేవి ప్రత్యక్షమై రాజు యొక్క ధర్మాన్ని, న్యాయాన్ని చూసి తన కుమారుడిని తిరిగి బతికిస్తుంది. రాజు యొక్క ధర్మానికి చిహ్నంగా ఇంద్రకీలాద్రిపై బంగారు వర్షాన్ని కురిపిస్తుంది. ఇలా ఆ రోజు నుంచి దుర్గాదేవి కనకదుర్గగా ప్రసిద్ధి చెందింది. ఇంద్రకీలాద్రి విజయవాడ భక్తులకు పుణ్యక్షేత్రంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.